ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్ కి వెళితే పరీక్షలు చేశాక డాక్టర్లు మనకు మందులను రాస్తుంటారు. అయితే డాక్టర్లు రాసే చిట్టీలో మందుల వివరాలను చూస్తే మనకు అస్సలు అర్థం కావు. వారు రాసే అక్షరాలను అసలు అర్థం చేసుకోలేం. అయితే డాక్టర్లు ఇలా మనకు అర్థం కాకుండా మందులను ఎందుకు ప్రిస్క్రిప్షన్ లో రాస్తారో తెలుసా? మన దేశంలో సాధారణంగా వైద్యులు ఒక్కోసారి రోజుకు 100కు పైగా పేషెంట్లను చూడాల్సి వస్తుంది. అమెరికా వంటి దేశాల్లో అయితే ఒకే రోజు డాక్టర్లు దాదాపు 20 నుంచి 30 మంది వరకే చూస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. వైద్యుల సంఖ్య తక్కువ, పేషెంట్లు ఎక్కువ. కాబట్టి ఒక్కో డాక్టర్ చాలా మంది పేషెంట్లను చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒక్కో పేషెంట్ కు చెందినటువంటి వివరాలను తెలుసుకుంటూ చిట్టీపై వారి వివరాలతో పాటు మందులను రాయాలంటే చేతులు ఇబ్బంది పెడతాయి. కాబట్టి వారు వేగంగా రాస్తారు. అలా రాసే క్రమంలో వారి రాత అర్థం కాకుండా పోతుంది. ఇక పేషెంట్లకు చెందిన వివరాలను చక్కగా అర్థం వచ్చేలా రాయాలంటే అందుకు సమయం పడుతుంది. కానీ మిగిలిన పేషెంట్లను చూసేందుకు సమయం ఉండదు. కాబట్టి డాక్టర్లు ఆ విధంగా రాయాల్సి వస్తుందని అంటున్నారు. ఇక మెడిసిన్ చదివేవారు సహజంగానే ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. ఇతర కోర్సుల్లో చదివే వారి కన్నా మెడిసిన్ చదివేవారు ఎక్కువగా రాస్తారు. కాబట్టి వారి రాత రాను రాను మారుతుంది. వారు వేగంగా రాయడం అలవాటు పడతారు. దీంతో ఆ రాత అర్థం కాకుండా పోతుంది. మనం పరీక్షల హాల్లో ముందుగా చక్కగానే రాస్తాం. కానీ చివరకు వచ్చేసరికి చేతులు నొప్పి వస్తాయి. దీంతో చివరిలో మనం సమాధానాలను వేగంగా రాస్తాం. అప్పుడు మన రాత కూడా మారుతుంది, సరిగ్గా ఉండదు. డాక్టర్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకనే వారి రాత అర్థం కాకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది డాక్టర్లు కంప్యూటర్ల సహాయంతో డిజిటల్ ప్రిస్క్రిప్షన్లను ఇస్తున్నారు. అందువల్ల ఇప్పుడు చాలా వరకు డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్లు మనకు అర్థమవుతున్నాయి. వారి రాత బాగా లేనందుకు మనం జోకులు కూడా వేసుకుంటాం, కానీ వారు పడే బాధను మనకు తెలియదు. కాబట్టి వారి రాతపై హేళన చేయాల్సిన పని అయితే లేదు. సో ఈ రాత కారణంగా దేశంలో కొన్ని సందర్భాల్లో ఇవ్వాల్సిన మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్ కూడా ఇస్తారట. సో దీనివల్ల అనేక సార్లు అనేక రకాల ఇబ్బందులు కూడా పేషెంట్లు ఎదుర్కొంటున్నారని రకరకాల వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.